సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మనం అయితే మా ఊర్లో ఉన్న చెరువులో అయితే మేకలు మేపుతాను. మేకలన్నీ నగాటు ఉన్నాయి. ఏం మేపుతున్నా అంటే తుమ్మకాయలు అంటే తెలుసు కదా మీకైతే. మా సైడ్ అయితే తుమ్మ చెట్లు అంటాం, ఇంకా సరికా తుమ్మలు అంటారు. ఆ చెట్లు మేపుతాను. చూడు రా కాయలు ఎట్లుంటాయో. అయితే చాలా మంచిది మేకలకు మేపుడైతే. ఇదనమాట. ఈ చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడనే రోడ్లు ఏమిటి దానేమంటే దీనేమంటే బాగా మొలుతాయి. ఈ తుమ్మకాయ మేపుతే మాత్రం చాలా మంచిది మేకలకి. ఇక ఇట్లాంటి పచ్చి తుమ్మకాయ మీద అంతా మసిపేను అంత ఉంటుంది. ఇట్లాంటివి మేపొద్దు. ఎండిపోయి రాలుతాయి చూడు, అవి మేపాలి. దానికి ఏది ఉండదు అనమాట. సో టోటలీ ఆర్గానిక్, చాలా అంటే చాలా ఆర్గానిక్. ఆ చేన్లలో మేపిన దానికంటే ఈ తుమ్మకాయలు మేపుడే చాలా బెటర్ అనమాట. ఇంతసేపు తీసుకొచ్చి చూడాలి. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది మార్నింగ్. ఇక 12 దాకా మేపుకొని చిల్జా ఇంట్లో పోవాలి, లేకపోతే ఎండకు చచ్చిపోతాం. అయితే ఈ చెర్ల తోలినందుకైతే కుక్కలు ఉరికిచ్చినాయి. అబ్బా, ఎక్కడ పోతానే వెళ్తలేదు, ఎక్కడికి వస్తానే వెళ్తలేదు. ఇక ఈ అడవి చూడు ఎట్లుందో. ఇట్లాంటి సీజన్లో ఏది ఎటు పోతామో వెళ్తలేదు. తుమ్మకాయలు అంటే బంగారం. వాటికి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనకు చికెన్ మటన్లు అయితే ఎట్లా ఉంటుందో వాటికి అట్లా. ఇక ఇదే ఉరుకుడు. సందు దొరికిందిరా సీనా అని ఇక మామూలు ఉరకలేవు. ఇంకోసారి చెర్లకు కొట్టుకొస్తే మన చెప్పుతాను మనమే కొట్టుకోవాలి. అంత చిరాకు పెట్టించినాయి. మీరు కూడా ఎక్కడ మేపుతారో మాత్రం కామెంట్ చేయరు. మీ ఊరి చెరులో మాత్రం తుమ్మకాయలు బాగున్నాయో లేవో చెప్పుర్రి. మీ ఊరి చెరులో అన్న తుమ్మకాయలు ఉంటే మేమన్నా కొట్టుకొచ్చుకొని మేపుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే నా వీడియో ఎక్కడ వరకు వచ్చిందో కూడా చెప్పండి. నటన స్టార్ డైలాగ్ అయితే కొట్టమాకండి ప్లీజ్, నేను తట్టుకోలేను. సరదాకే ఇంత మేసినాయి. ఇంకా ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకెంత తిప్పుతాయో. ఇక మా ఊరి చెరులో ఉన్న చెట్లన్నీ ఎండిపోయినాయని లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. ఒక చూసుకోవచ్చు తుమ్మ చెట్లు ఇవన్నీ ఒకప్పుడు చాలా కాసేది. అన్ని కాయలే ఉండేది, మంచి మంచి మండలు ఉండేది. ఇప్పుడు చూడుర్రి ఎండిపోయి చెట్లు మొత్తం పురుగు పట్టి అన్నీ కూలిపోతున్నాయి. ఇక కూలిపోతున్నాయి. చేదులు అది తింటుంది కదా చెట్లని, ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఈ నీళ్ళు పోయే ఎర్రలు చెరువు అది. మా మేకలేమో ఈడున్నాయి. ఇంతకుముందు కొట్టిన మండలు ఉంటాయి కదా, ఆ మండల కాడ పోయి తింటానే అంద. తుమ్మకాయలు ఏమన్నా రాలితే అని వాటి ఆశ, ఉరికే కుర్రే అని నా బాధ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మో చెట్టు చాలా చిన్నగా ఉండేది. నేను పెద్దగా ముందుకే ఇది నాకంటే పెద్దగా అయింది. అది ద టాలెంట్. సో ఫ్రెండ్స్, మన వీడియో చూసేటోళ్ళు అయితే మేకలు కాసేటోళ్ళు ఉంటే, గొర్రెలు కాసేటోళ్ళు ఉంటే, జస్ట్ యాదవ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా వాళ్ళని ఉంటే మాత్రం కామెంట్ చేయరు. బ్రో మేము కూడా మేకలే కాస్తాం, గొర్రెలు కాస్తాం అనేటోళ్ళు. ఓకేనా? ఈ చెరువులో తోలితే ఇదే గోస. ఒక్కటొక్క కాడు ఉండదు, చెప్పినట్టు వినదు. ఇక చెట్టుకొకటి పుట్టకొకటి. హే ప్రభు హరే రామ్ కృష్ణ రాధాం అన్నట్టే. వంగి పోవాలి ఇలా వాడిని సార్లు పెడాలం అంతా. ఇక మనిషి అక్కడ ఉంటే ఇటు తిరుగుతాయి, ఇటు ఉంటే అటు తిరుగుతాయి. పొట్టిదానికి దెబ్బ పెడాలి ఇక. సో ఫ్రెండ్స్, ఇక చూసుకోవచ్చు ఎంత తుమ్మకాయన. నేను ఇక చెట్టు కొట్టే లోపే అంత ఇక్కడ రాలిపోయింది అనమాట. తుమ్మకాయ ఎంత ఉందో చూడరి. ఇప్పుడు ఇదంతా వేసి పడదు ఇంకడే. ఎండకు ముఖానికి అంతా చెమట పట్టింది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నెక్స్ట్ వస్తాయి. సో దానికోసం అయితే ఇంకా ఇన్ని రోజులు అయితే అట్లాంటి వీడియోల కోసం అయితే టైం రాలేదు. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ వీడియోలు అయితే చాలా బాగుంటాయి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.